కార్తీక దీపం ఎపిసోడ్ నెంబర్ 54 రివ్యూ. నరసింహ పోలీస్ దగ్గర నుండి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత చాలా పౌరుషంతో బాధపడుతూ ఉంటాడనమాట. చూసావా అమ్మ, వాళ్ళిద్దరు ఎట్లా భార్యాభర్తలాగా పోలీస్ స్టేషన్కి వచ్చి నన్ను విడిపించారు అని వాళ్ళమ్మను కూడా రెచ్చగొడతాడు. అప్పుడు అక్కడ ఉన్న శోభ నరసింహని చాలా రెచ్చగొట్టాలని ట్రై చేస్తుంది. నేను చెప్పాను కదా ముందు నుండి దీపం పంపించేయండి అంటే మా అమ్మ ఉన్నంతకాలం దీపం మన జోలికి రాదన్నారు. చూసారా ఎంతవరకు వచ్చిందో, ఇప్పుడు నీ వరకు వచ్చింది, రేపు నన్ను కూడా జైల్లో పెట్టించదని నమ్మకం ఏంటి అని శోభ గొడవ మొదలు పెడుతుంది. దీపని ఎలాగైనా ఏదో ఒకటి చేయాలని నరసింహ శోభ ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలో ఇంకా ఈ గోడ ఇక్కడికి వదిలేసేయండి, నాకు చాలా చిరాగ్గా ఉంది, కోపంగా ఉంది అని నరసింహ అంటాడు. రేపు మామయ్య అంటే దీప వాళ్ళ నాన్న తద్దినం అనమాట. దీప వాళ్ళ నాన్న తద్దినం చేయడానికి ఆ దీప రావాలా అమ్మ అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళమ్మ అనుకుంటుంది, నేను ఒక నిజం దాచిపెట్టాను కదా, అది ఇప్పుడు చెప్పాలా ఏంటి అయినా నేను ఇప్పుడు చెప్పకూడదు, దీప సొంత కూతురు కాదు కదా, అది పెట్టినా కూడా తద్దినం ఏమెక్కదు, మనమే పెట్టుకుందామని మనసులో అనుకుని ఏమక్కర్లేదురా దీప, నేను పిలవద్దు, మనమే చేద్దాము అంటుంది. సరే అంటాడు నరసింహ. తర్వాత దీప తన అవుట్ హౌస్లో వాళ్ళ నాన్న ఫోటో చూస్తూ రేపు నాన్న తద్దినం అనేసి అంతా నీట్ చేస్తూ ఉంటుందన్నమాట. తాతయ్య ఎక్కడికి వెళ్ళారమ్మా అంటే దేవుడి దగ్గరికి వెళ్ళారు, రేపు తాతయ్యకి నేను కార్యం చేయాలి, నేను గుడికి వెళ్ళి వస్తాను, నువ్వు ఇంట్లోనే ఉండి చదువుకో అని చెప్తుంది. అలాగేనమ్మా, తాతయ్య ఎలా చనిపోయాడు అంటే మనసులో అనుకుంటుంది, నువ్వు ఫ్రెండ్ అనుకుంటున్నా, నీ కార్తీకే మీ తాతయ్యని చంపాడమ్మా, అయినా నీకు ఇప్పుడు చావుల గురించి అంతా అవసరం లేదు, అవసరం వచ్చినప్పుడు నేనే చెప్తానని తన మనసులో అనుకుని ఆ ఫోటో అంతా రెడీ చేసుకొని వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది పొద్దున్నే. ఇక తర్వాత శౌర్య ఆ ఇంట్లోకి వెళ్తుందనమాట ఎవరి కోసమో. అప్పుడు బంటు కూడా అక్కడికి వస్తాడు. అమ్మగారు అనుకుంటూ వస్తాడు. ఎవరు, నువ్వు జోగ్రాణి కోసం వెతుకుతున్నావా అంటే అవును అంటాడు. నాకు ఎక్కడ ఉంటుందో తెలుస్తుందిరా, నువ్వేం వెతకనవసరం లేదు, నేను చూపిస్తాను అని శౌర్య స్పీడ్గా వెళ్ళి జోగ్రాణి వాళ్ళ రూమ్ తెలుస్తుందన్నమాట. సడన్గా ఆమె ఏదో చార్కోల్ మేకప్ వేసుకొని ఉంటుంది, ఫేస్ ప్యాక్, దాన్ని చూసి భయపడుతుందన్నమాట. అమ్మో దయ్యం ఉంది రూమ్లోని పరిగెత్తుకుంటూ వస్తాడు. బంటు చూసి దయ్యం ఎందుకుంటుంది, నేను ఉంటాను పద అనేసి బంటు కూడా వెళ్తాడు. బంటు కూడా ఆమెను చూసి భయపడిపోయి ఇద్దరు పరిగెత్తుకుంటూ వస్తారనమాట. అప్పుడు శివనారాయణ గారు ఏంటి ఇలా పరిగెడుతున్నారు అంటే తాతయ్య, ముద్దుల తాతయ్య, అక్కడ ఒక దయ్యం ఉంది అంటారు. ఆ రూమ్లో ఎప్పుడు దయ్యమే ఉంటుంది కదమ్మా అంటాడు పారిజాతం ఉద్దేశించి. అది కాదు తాతయ్య, నిజంగా ఉంది, రా చూపిస్తాము అంటారు. ఇప్పుడు శివనారాయణ గారు పారిజాతంని చూసి, ఓ ఈ దయ్యాన్ని నేను రోజు చూస్తూనే ఉన్నానులేమ్మా, నాకేం భయం లేదు అంటారు. ఆ తర్వాత సీన్లో కొంచెం సేపు శోభ నరసింహతో గొడవ పడుతుందనమాట. దీపని ఎలాగైనా పంపించేయాలి అనేసి, ఇంకా వదిలిపెడితే వాడు మర్చిపోతాడేమో అనేసి ఇంకా ఆ టాపిక్ ఎప్పుడూ తీస్తూనే ఉంటుంది. తర్వాత ఒక గుడిలో పిండ ప్రదానం చేయించడానికి అన్నీ రెడీ చేస్తుంది దీప. ఒక పూజారిని పిలిచి వాళ్ళ నాన్న ఫోటోకి పెద్ద మాల వేసి పూజారితో పూజ చేయించి అంతా పిండ ప్రదానం అంతా చేస్తుందన్నమాట. అప్పుడు అక్కడ ఒక సన్యాసి గారు ఉంటారు, ఆయన గమనిస్తూ ఉంటారు ఇదంతా. ఆ తర్వాత పూజారి చెప్తారు, ఈ పిండవన్నీ కాకులు ముట్టే వరకు అక్కడ ఉండి తర్వాత వెళ్ళమ్మా, అప్పుడు మీ నాన్న ఆత్మకు శాంతి కలుగుతుంది అని చెప్తాడు. ఆమె తీసుకెళ్ళి కాకుల కోసం చూస్తూ ఉంటుంది, కాక అని పిలుస్తూ ఉంటుంది. ఇంతసేపటికి కాకి రాదనమాట. నీ ఆత్మకు శాంతి చేకూరుతుంది నాన్న, వచ్చి కాకి రూపంలో వచ్చి ముట్టుకో అని చెప్తూ ఉంటుంది. అయినా కూడా ఎవరు. అప్పుడు ఆ సన్యాసి అక్కడికి వచ్చి, బ్రతుకున్న వాళ్ళకు పిండం పెడితే ఎలా వస్తుందని నువ్వు అనుకుంటున్నావు అంటారు. అంటే దీప వాళ్ళ నాన్న బ్రతికే ఉన్నాడా, లేకపోతే ఆయన కాదు దీప వాళ్ళ నాన్న అని చెప్పదలుచుకున్నాడు, మరి ఇది మనకు రేపటి ఎపిసోడ్లో తెలుస్తుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రేపటి ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.